హలో కోడర్స్, వెల్కమ్ బ్యాక్. కోడ్ విత్ వెంకట్ ఛానల్కి స్వాగతం. నా పేరు వెంకట్. లాస్ట్ వీడియోలో మీరు సింపుల్ సి ప్రోగ్రామ్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ చూశారు. ఈ వీడియోలో సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫంక్షన్ అలాగే గెట్ సిహెచ్ ఫంక్షన్ యొక్క ఉపయోగం ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా సింపుల్ ప్రోగ్రామ్. యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంటిమేట్ ఓన్లీ ప్రింట్ అప్ హలో వరల్డ్, అంతే, రిటర్న్ 0. సో నేను ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నాను. కంపైల్ చేస్తే చూసారా, కంపైల్ చేయగానే కంపైలర్ విండో ఓపెన్ అయింది. వార్నింగ్స్ లేవు, ఎర్రర్స్ లేవు, వెరీ గుడ్. దాని తర్వాత కంట్రోల్ F9 క్లిక్ చేశాను. కంట్రోల్ F9 క్లిక్ చేస్తే మనకి అవుట్పుటే కనపడలేదు. మళ్ళీ చూద్దాం. కంట్రోల్ F9 చూసారా, ఏదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేదు ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నట్టు మనకి విండో మీద కనపడుతుంది. చూడండి. సో ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే కంట్రోల్ F9 క్లిక్ చేసామో అక్కడ అవుట్పుట్ విండో ఓపెన్ అయ్యి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లోజ్ అయింది. సో దానికోసమే మనం అవుట్పుట్ చూడటం కోసమే ఈ గెట్ సిహెచ్ ఫంక్షన్ మనం రాస్తాం. ఈ గెట్ సిహెచ్ ఫంక్షన్ రాస్తే ఏమవుతుంది అంటే కీబోర్డ్లో ఏదైనా కీని ప్రెస్ చేసేంత వరకు అవుట్పుట్ విండో క్లోజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఓకే, మీకు ఇప్పుడు ఒకసారి గెట్ సిహెచ్ ఫంక్షన్ రాసి రన్ చేసి చూపిస్తాను. ఓకే, గెట్ సిహెచ్ ఫంక్షన్. సో ఇప్పుడు నేను ఆల్ట్ F9 పెట్టి కంపైల్ చేస్తున్నాను. ఆల్ట్ F9, ఎర్రర్స్ లేవు, వార్నింగ్స్ లేవు. దాని తర్వాత కంట్రోల్ F9 చూసారా, మనకు అవుట్పుట్ వచ్చింది. కానీ చూడండి, హలో వరల్డ్ హలో వరల్డ్ హలో వరల్డ్ హలో వరల్డ్ అని 4 టైమ్స్ వచ్చింది. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఒకసారి రన్ చేశాను, అంతకుముందు 3 టైమ్స్ రన్ చేశాను. అవుట్పుట్ విండో ఓపెన్ అయిందా క్లోజ్ అయిందా మనకు తెలియకుండానే అయిపోయింది. అర్థమైంది కదా, మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. కానీ ప్రీవియస్గా ఉన్న అవుట్పుట్ కూడా దీనికి అపెండ్ అయ్యి వచ్చింది. కంట్రోల్ F9 క్లిక్ చేస్తే అది ఇంకోసారి యాడ్ అవుతుంది. గెట్ సిహెచ్ ఫంక్షన్ రాయటం వల్ల అవుట్పుట్ విండో అనేది మాత్రం అలాగే ఓపెన్ అయి ఉంటుంది, కానీ ప్రీవియస్గా ఉన్న అవుట్పుట్ అలాగే దానికి అపెండ్ అవుతుంది. మనకి ఎప్పుడైతే రన్ చేసామో అప్పుడు వచ్చే అవుట్పుట్ మాత్రమే అవుట్పుట్ విండోలో డిస్ప్లే అవ్వాలి. అంతకు ముందున్నది మనకి డిస్ప్లే అవ్వాల్సిన అవసరం లేదు. దానికోసం మనం సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫంక్షన్ వాడతాం. దాన్ని కూడా రాద్దాం. ఇప్పుడు సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఇప్పుడు ఆల్ట్ F9 క్లిక్ చేశాను, ఏం ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు నేను కంట్రోల్ F9 క్లిక్ చేస్తున్నాను. కంట్రోల్ F9 క్లిక్ చేసినప్పుడు చూసారా, హలో వరల్డ్ 1 టైం ప్రెస్ చేశాను, హలో వరల్డ్ ప్రింట్ అయింది. నేను సెకండ్ టైం కంట్రోల్ F9 క్లిక్ చేశాను, మళ్ళీ హలో వరల్డ్ వచ్చింది. థర్డ్ టైం కంట్రోల్ F9 క్లిక్ చేశాను, అప్పుడు కూడా హలో వరల్డ్ వచ్చింది. చూసారు కదా. సో ఈ విధంగా మనం సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫంక్షన్ వాడచ్చు, గెట్ సిహెచ్ ఫంక్షన్ వాడచ్చు. ప్రతి సి ప్రోగ్రాంలో మనం సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫంక్షన్, గెట్ సిహెచ్ ఫంక్షన్ వాడతాం. కాబట్టి క్లియర్గా నేర్చుకోండి. మీకు కనుక సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫంక్షన్ అలాగే గెట్ సిహెచ్ ఫంక్షన్ కనుక అర్థమైనట్లయితే సిఎల్ఆర్ ఎస్సిఆర్ గెట్ సిహెచ్ కంప్లీటెడ్ అని కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.